హలో స్టూడెంట్స్, మీరు చూస్తున్నారు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ప్రాపర్టీస్ ఆఫ్ కొల్లాయిడ్స్ అనే టాపిక్ చూద్దామండి. దీంట్లో ఫస్ట్ ప్రాపర్టీ కాలిగేటివ్ ప్రాపర్టీస్. సో స్టూడెంట్స్, మీ అందరికీ బాగా తెలుసండి, కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేది సొల్యూషన్లో ఉండే నంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ పైన మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. కాలిగేటివ్ ప్రాపర్టీస్ లైక్ ఆస్మాటిక్ ప్రెషర్, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఎలివేషన్ ఇన్ బాయిలింగ్ పాయింట్. ఈ ప్రాపర్టీసు they depend upon the number of solute particles present in the solution, okay, but they do not depend upon the nature of the solute particles. So if the solution has higher amount of solute particles, they shows higher values of colligative properties. So this is the thing andi, okay na. So ఏ సొల్యూషన్స్ లో అయితే ఎక్కువ సొల్యూట్ పార్టికల్స్ ఉంటాయో ఆ సొల్యూషన్స్ యొక్క కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి, హై వాల్యూస్ అనేవి ఉంటాయి. తక్కువ ఉంటే లో వాల్యూస్ చూపిస్తాయి. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొల్లాయిడ్స్ కూడా సొల్యూషన్స్లో గానే ఉంటాయి, బట్ కొల్లాయిడ్స్లో మనకు డిస్పర్స్డ్ పార్టికల్స్ ఉంటాయి డిస్పర్షన్ మీడియాలో. సో బట్ ఇక్కడ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ సొల్యూషన్ అండ్ కొల్లాయిడల్ సొల్యూషన్కి వచ్చేటప్పటికి మనకు కొల్లాయిడల్ సొల్యూషన్ పార్టికల్ సైజు చాలా బిగ్గా ఉంటుందండి, ఓకేనా. అంటే మనకు 100 నానోమీటర్స్ నుంచి 1000 నానోమీటర్స్ వరకు మనకు కొల్లాయిడల్ పార్టికల్ సైజ్ అనేది ఉంటుంది. అదే మీకు ట్రూ సొల్యూషన్స్లో అయితే లెస్ దాన్ 1 నానోమీటర్ సైజులో మనకు పార్టికల్ సైజ్ ఉంటుందండి, ఓకేనా. అంటే ట్రూ సొల్యూషన్ పార్టికల్ సైజు చాలా చాలా తక్కువ వెన్ కంపేర్ టు ద కొల్లాయిడల్ పార్టికల్స్. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయము, ఎక్కడైతే పార్టికల్ సైజ్ మనకు తగ్గిపోతుందో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజ్ అవుతాయి, అంతే కదండి. చిన్న 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 లెస్ దాన్ 1 నానోమీటర్ సైజ్ ఉన్న సొల్యూట్ పార్టికల్స్ ట్రూ సొల్యూషన్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అదే కొల్లాయిడల్ సొల్యూషన్ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఏంటంటే పార్టికల్ సైజ్ బిగ్గా ఉంటుంది ట్రూ సొల్యూషన్తో కంపేర్ చేస్తే. సైజ్ ఆల్రెడీ మనం ఇక్కడ రాసుకున్నాం, 100 నానోమీటర్స్ నుంచి 1000 నానోమీటర్స్ పార్టికల్ సైజ్ ఉంటుంది. సో మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ పార్టికల్స్ తగ్గిపోతాయి కొల్లాయిడల్ సొల్యూషన్లో, ఓకేనా, బట్ సైజ్ పెరుగుతుంది. అదే ట్రూ సొల్యూషన్స్లో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి, సైజ్ తక్కువగా ఉంటుంది, ఓకేనా. సో మీరు ఇక్కడ రాశాను చూడండి, పార్టికల్ సైజు ఈ పారామీటర్లో మనకు కొల్లాయిడ్స్ ఆర్ హ్యావింగ్ ద బిగ్గర్ సైజ్, కొల్లాయిడ్స్ ఆర్ హ్యావింగ్ గ్రేటర్ సైజ్ కంపేర్ టు ట్రూ సొల్యూషన్స్. అదే మీరు నంబర్ ఆఫ్ పార్టికల్స్ క్రైటీరియా తీసుకుంటే మీకు ఇక్కడ ట్రూ సొల్యూషన్స్లో ఎక్కువ నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి కంపేర్ టు కొల్లాయిడ్. సో కొల్లాయిడ్ ట్రూ సొల్యూషన్స్ ఆర్ హ్యావింగ్ గ్రేటర్ నంబర్ ఆఫ్ పార్టికల్స్, సొల్యూట్ పార్టికల్స్ when compared to colloids, whereas the particle size of colloids is more compared to true solutions. సో మనకి ఇక్కడ సైజు మ్యాటరే, అదేవిధంగా మనకు ఇది కాలిగేటివ్ ప్రాపర్టీ కాబట్టి నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇక్కడ మ్యాటర్ అవుతుందండి. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎవరికి ఎక్కువ ఉందండి? ట్రూ సొల్యూషన్స్. ఎవరు తక్కువ ఉంది? కొల్లాయిడ్స్. సో కాబట్టి ద కొల్లాయిడ్స్ ఆర్ గోయింగ్ టు షో లోయర్ కాలిగేటివ్ ప్రాపర్టీ వాల్యూస్ compared to the true solutions. The reason is very simple, because of presence of a less number of solute particles having bigger size. Okay, ikkada concluding sentence chuddaamu. Hence the values of colligative properties are smaller as compared to values shown by the true solutions at the same concentrations. మీరు కొల్లాయిడల్ సొల్యూషను 1 మోలార్ కాన్సన్ట్రేషన్ తీసుకోండి, అదేవిధంగా ట్రూ సొల్యూషన్ కూడా మీరు 1 మోలార్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే మనకు ట్రూ సొల్యూషన్స్ దే ఆర్ గోయింగ్ టు షో హయ్యర్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ కంపేర్ టు ద కొల్లాయిడల్ సొల్యూషన్స్ అట్ ద సేమ్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ మాత్రం సేమే అండి, కాన్సన్ట్రేషన్ సేమ్గా ఉన్నా మనకు ట్రూ సొల్యూషన్స్ చూపించే హయ్యర్ వాల్యూస్ ఆఫ్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ మనకు కొల్లాయిడల్ సొల్యూషన్స్ ఎగ్జిబిట్ చేయవు. దీనికి రీజన్ కూడా చాలా సింపుల్, దట్ కొల్లాయిడల్ పార్టికల్స్ ఆర్ హ్యావింగ్ బిగ్గర్ సైజ్ అండ్ దేర్ నంబర్ ఈజ్ లెస్. బికాస్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ గోయింగ్ టు డిపెండ్ అపాన్ నంబర్ ఆఫ్ పార్టికల్స్, colloidal solutions are having lower values of colligative properties when compared to the true solutions at the same concentrations. That's about this video, students. Thank you.